యశస్వి జైస్వాల్ మరోసారి తన అద్భుతమైన ఫామ్ టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. దాదాపుగా 53 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే మొదటి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. రాహుల్ అవుట్ అయిన తర్వాత కూడా యశస్వి ఆగలేదు. ఇక ఓల్డ్ ట్రాఫర్డ్‌లో బలమైన ఇన్నింగ్స్ ఆడి చరిత్ర తిరగరాశాడు. గత 50 ఏళ్లకు పైగా ఈ మైదానంలో ఏ భారత ఓపెనర్ చేయలేని ఘనతను యశస్వి జైస్వాల్ పూర్తిగా సాధించి దాన్ని ఒక సరికొత్త చరిత్రగా నెలకొల్పాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి 58 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఈ సమయంలో అతను 107 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో సహాయంతో తన ఇన్నింగ్స్‌ను చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్ భారత ఇన్నింగ్స్‌ను బలోపేతం చేయడమే కాకుండా అతనికి ఒక ప్రత్యేకమైన రికార్డ్ కూడా వచ్చింది. అయితే గత 53 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా యశస్వి నిలిచాడు. లేదు, మొదటి భారత ఓపెనర్‌గా. భారత జట్టు ఓపెనింగ్‌లో గతంలో సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో పరుగులు చేసినా, గత 5 దశాబ్దాలుగా ఏ భారత ఓపెనర్ కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. ఈ మైదానంలో టీమిండియా రికార్డును కూడా అంత ఆశాజనకంగా లేదు. 1936లో తొలిసారి ఈ మైదానంలో అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ సాధించిన ఈ అర్ధ సెంచరీ ఒక సాధారణ స్కోర్ కాదు. ఇదొక చారిత్రాత్మకమైన ఘటన, చారి చారిత్రాత్మకమైన ఘనత అంటూ రెండు కూడా క్రికెట్ పండితులు కొనియాడుతున్నారు. ఈ మైదానంలో సునీల్ గవాస్కర్ అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆయన కూడా ఇక్కడ అర్ధ సెంచరీ మార్కును దాటలేదు. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కేవలం 22 ఏళ్ల వయసులో ఈ అరుదైన ఫీట్‌ను సాధించి తన పేరును రికార్డ్ పుస్తకాల్లో లిఖించుకున్నాడు. అతని ఈ అర్ధ సెంచరీకి జట్టుకు మంచి పునాది వేయడమే కాకుండా రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చేలాగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌పై ఒక సెంచరీ, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. దీంతో పాటు అతను 5 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. అతను 66.86 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఇక ప్రత్యేకత ఏంటంటే అతను ఇప్పటివరకు తన టెస్ట్ కెరియర్‌లో 2089 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పరుగుల్లో సగం ఇంగ్లాండ్ పైనే చేయడం గమనార్హం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.